హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ఈరోజు మనం కాంపోనెంట్స్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అసలు కాంపోనెంట్ అంటే ఏంటంటే మన వెబ్ అప్లికేషన్లో ప్రతి యూఐ పీస్ అనేది ఒక కాంపోనెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ వెబ్సైట్ చూద్దాం. చూసారు కదా, ఈ అమెజాన్ వెబ్సైట్లో ఈ నావ్ బార్ ఉంది కదా, ఈ నావ్ బార్ అనేది కాంపోనెంట్. అలాగే కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ కార్డ్స్ కాంపోనెంట్. సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ అనేది ఒక కాంపోనెంట్. అలాగే ఇక్కడ ఫుటర్ ఉంది కదా, ఈ ఫుటర్ అనేది ఒక కాంపోనెంట్. ఓకేనా? అలాగే మనకి ఇక్కడ ఈ సైడ్ నేమ్ అనేది ఒక కాంపోనెంట్. ఇలా ఎవ్రీ పీస్ ఆఫ్ యూఐ ఈజ్ ఏ కాంపోనెంట్. మనకి కాంపోనెంట్లో మనం HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఈ మూడింటిని కలిపి రాస్తాం. ఈ మూడింటిని కలిపి రాసిన కోడ్ని మనం కాంపోనెంట్ అంటాం అనమాట. ఓకేనా? దీనిలో 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్ కాంపోనెంట్ అండ్ సెకండ్ వచ్చేసి క్లాస్ కాంపోనెంట్. ఓకేనా? ఒకటి ఫంక్షనల్ కాంపోనెంట్, అలాగే రెండు వచ్చేది క్లాస్ కాంపోనెంట్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం మీకు ప్రీవియస్గా నా ముందు వీడియోస్లో అన్నిట్లో ఏం చెప్తుందంటే, మనం ఏదైతే క్రియేట్ చేస్తామో కాంపోనెంట్స్ని వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ యాప్లో ఇంజెక్ట్ చేయాలని చెప్తున్నాం. ఈ యాప్ అనేది ఏంటి? ఈ యాప్ అనేది కూడా ఒక కాంపోనెంటే. ఇదే కాంపోనెంట్ ఫంక్షనల్ కాంపోనెంట్. దీని ఫంక్షనల్ కాంపోనెంట్ ఎందుకనంటే, ఫంక్షనల్ కాంపోనెంట్ అంటే మన జావాస్క్రిప్ట్లో రాసే ఒక సింపుల్ ఫంక్షన్ లాంటిది. మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ నేను RFCE అని కొట్టుకుని నాకు ఫంక్షనల్ కాంపోనెంట్ వచ్చింది. ఎందుకంటే నేను ఈ బాయిలర్ కోడ్ అనేది నేను ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. ఆ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయడం వల్ల నేను ప్రతిసారి ఈ సింటాక్స్ మొత్తం రాయకుండా జస్ట్ RFCE అని కొడితే నాకు ఫంక్షనల్ కాంపోనెంట్ యొక్క బాయిలర్ కోడ్ అనేది రిటర్న్ అయిపోతుంది. ఆ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి ఏంటంటే, మీరు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి చూసారు కదా, ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి మీకు ES7 రియాక్ట్ ప్రొడక్ట్స్ అనే ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు కూడా RFCE అని కొట్టగానే ఫంక్షనల్ కాంపోనెంట్, అలాగే RCC అని కొట్టగానే క్లాస్ కాంపోనెంట్స్ యొక్క బాయిలర్ కోడ్స్ అనేవి మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఓకే, మనం ఫంక్షనల్ కాంపోనెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది ఒక సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. చూసారా, ఇది మనకి జస్ట్ ఫంక్షన్ కీవర్డ్తో ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఇది ఒక సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. దీనిలో మనం ఏం రాస్తున్నాం? HTML రాస్తున్నాం. ఓకేనా? అలాగే మనం CSS అని కూడా చెప్పాను కదా, CSSని ఎలా రాయొచ్చు? స్టైల్ కలర్ గ్రీన్ అని వచ్చాను. ఇది సేవ్ చేస్తాను. అలాగే ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ని నేను యాప్లో ఇంజెక్ట్ చేస్తాను. చూసారు కదా, మనకి మీకు కనిపించడానికి H1 ఇస్తుంది. H1లో రాద్దాం, ఎందుకంటే డివ్లో రాస్తే మనకి చిన్నగా కనబడుతుంది కదా అవుట్పుట్. సో చూసారు కదా, H1లో రాస్తే క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ ఏం చేసాం మనం? ఫంక్షనల్ కాంపోనెంట్లో HTML అలాగే CSS, మనకి ఫంక్షన్ అనేది జావాస్క్రిప్ట్ అనమాట. ఈ విధంగా మనం ఒక కాంపోనెంట్ అంటే అది జావాస్క్రిప్ట్, HTML అండ్ CSSని కలిసి ఉన్న ఒక కోడ్ అనమాట. ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ కోడ్. దీన్నే మనం కాంపోనెంట్ అంటాం. ఆ కాంపోనెంట్ అనేది
జావాస్క్రిప్ట్ యొక్క ఫంక్షన్తో క్రియేట్ చేస్తే అది ఫంక్షనల్ కాంపోనెంట్, అలాగే అది ఒకవేళ క్లాస్తో క్రియేట్ చేసినట్టయితే ఇది క్లాస్ కాంపోనెంట్. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కాంపోనెంట్ వీటన్నిటిని ఇక్కడ యాప్లో ఇంక్లూడ్ చేస్తాం కదా. ఈ యాప్ అనేది ఏంటి, ఈ యాప్ అనేది కూడా ఒక కాంపోనెంటే. ఇదే కాంపోనెంట్ మనం ఫంక్షన్ అన్న కీవర్డ్తో డిక్లేర్ చేసాం కాబట్టి ఇది ఒక ఫంక్షనల్ కాంపోనెంట్. ఓకేనా, మనం ఇక్కడ అసలు ఈ యాప్ కాంపోనెంట్ ద్వారా మనకి ఎలా రెండర్ అవుతుంది మన కంటెంట్ మొత్తం అంటే, ఈ యాప్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ యాప్ కాంపోనెంట్ని మనం index.js అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ మనం రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు వస్తుంది, చూసారు కదా. ఇక్కడ మనం ఒక రూట్ అన్న వేరియబుల్ డిక్లేర్ చేసి దానిలో మనం రియాక్ట్ డామ్ నుంచి ఒక రూట్ని క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ నుంచి ఏం క్రియేట్ చేస్తున్నాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్. ఈ ఐడి నుంచి మనం ఒక రూట్ని క్రియేట్ చేసి ఆ రూట్ లోపల మనం రెండర్ మెథడ్ యూస్ చేసి యాప్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా, ఈ రూట్ అన్న ఐడి ఏంటి, మనకి index.html ఫైల్ ఉంటుంది కదా, ఈ HTML ఫైల్లో మనం చూసారు కదా ఐడి రూట్ ఉంది. ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్ మనం బిల్డ్ చేస్తున్నాం అనుకుందాం. మనం మామూలుగా ఓన్లీ రియాక్ట్ కాదు, జావాస్క్రిప్ట్ కాదు, ఓన్లీ HTML యూస్ చేసి మనం ఒక వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు మనం మన కంటెంట్ అంటే మన కోడ్ మొత్తాన్ని ఎక్కడ రాస్తాం, HTMLలో బాడీలో రాస్తాం. ఓకేనా, ఇప్పుడు చూసారా మనకి బాడీలో ఒక డివ్లో ఐడి రూట్ ఇచ్చాం. ఓకేనా, మనం ప్రతిసారి HTML ఫైల్ రాయకుండా ఒకే ఒక HTML ఫైల్లో మనం ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, అప్పుడు ఏం చేస్తున్నారంటే, అప్పుడే మనకి రియాక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. ఆ రియాక్ట్ అనేది మనకి సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్. ఎందుకంటే మనం సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ అని, దీనిలో మనం ఒకే ఒక HTML ఫైల్ని యూజ్ చేస్తాం. ఎంటైర్ ప్రాజెక్ట్లో మనం ఒక్క HTML ఫైల్ని యూజ్ చేస్తాం. సో మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్క కాంపోనెంట్ని యాప్లోకి ఇంజెక్ట్ చేసి ఈ యాప్ని మనం index.js ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ నుంచి మనం మన HTML ఫైల్కి పాస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి రియాక్ట్ కాంపోనెంట్స్ అనేవి మనకి బ్రౌజర్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఫంక్షనల్ కాంపోనెంట్ అంటే ఏంటో చూసాం కదా. ఫంక్షనల్ కాంపోనెంట్ అంటే ఒక జస్ట్ సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్, డిఫాల్ట్ అలా ఫంక్షన్ యొక్క నేమ్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఈ ఇంపోర్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఇన్ డీటెయిల్గా మీకు. ఇప్పుడు మనం క్లాస్ కాంపోనెంట్ గురించి చూద్దాం. క్లాస్ కాంపోనెంట్ ఏంటి, మనం ఇక్కడ కూడా సేమ్ క్లాస్ కాంపోనెంట్లో మనకి జావాస్క్రిప్ట్ ఫైల్లో HTML అండ్ CSS ఈ మూడు కలిసిన కోడ్ కాంపోనెంట్. ఇక్కడ మనం క్లాస్తో కాంపోనెంట్ని డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇది క్లాస్ కాంపోనెంట్. ఓకేనా, ఇక్కడ మనం ఫంక్షన్తో చేసాం, సో ఇది ఫంక్షనల్ కాంపోనెంట్. ఇక్కడ మనం క్లాస్ యూస్ చేస్తున్నాం, సో ఇది క్లాస్ కాంపోనెంట్ అనమాట. అర్థమవుతుందా, కానీ మనకి క్లాస్ కాంపోనెంట్ అనేది ఏంటంటే ఈ రియాక్ట్ కాంపోనెంట్తో మనకి ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ రియాక్ట్ నుంచి కాంపోనెంట్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసేసుకునేది చూపించాలంటే రియాక్ట్ డాట్ కాంపోనెంట్. ఓకేనా, ఇదేంటంటే మనం క్రియేట్ చేసిన క్లాస్ కాంపోనెంట్ని రియాక్ట్ లైబ్రరీలో మనం కాంపోనెంట్ అనే ఒక క్లాస్ ఉంటుంది, దాంతో ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, మనం ప్రతి క్లాస్ కాంపోనెంట్ని రియాక్ట్ కాంపోనెంట్తో ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో మనం రెండర్ మెథడ్ యూస్ చేసి మన యొక్క HTMLని రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా, కానీ మనం ఫంక్షనల్ కాంపోనెంట్లో రెండర్ మెథడ్ యూస్ చేస్తామా, ఫంక్షనల్ కాంపోనెంట్లో మనం రెండర్ మెథడ్ యూస్ చేయం. రెండర్ మెథడ్ లేకుండానే మనం మన HTMLని రిటర్న్ చేస్తాం. కానీ క్లాస్ కాంపోనెంట్లో మనం రెండర్ మెథడ్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నేను క్లాస్ కాంపోనెంట్ని యాప్లో ఇంజెక్ట్ చేస్తాను, చూడండి. క్లాస్ కాంపోనెంట్
ఓకే. ఇది కూడా మీకు H1 ట్యాగ్‌లో ఇస్తాను. సో, మీకు క్లియర్‌గా కనబడుతుంది. H1 ట్యాగ్. చూసారు కదా! క్లాస్ కాంపోనెంట్ అని వచ్చింది. ఈ విధంగా మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాం. అలాగే మనం కాంపోనెంట్స్‌ని ఇలా ఎందుకు అంటే సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్‌లో ఎందుకు ఇస్తున్నాం అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా ఇవ్వచ్చు మనం. క్లాస్ కాంపోనెంట్. క్లాస్ కాంపోనెంట్ అని ఇలా కూడా ఇవ్వచ్చు. మనకి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ కాంపోనెంట్ నుంచి క్లాస్ కాంపోనెంట్‌కి డేటాని పాస్ చేయాలనుకుంటున్నామో, అప్పుడు మనం ఈ విధంగా ఇస్తే అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలంటే సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్ ఇచ్చి ఇక్కడ మనం వాల్యూస్‌ని పాస్ చేయాలి. ఓకేనా? ప్రాపర్టీస్ కింద. దీని గురించి మీకు తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో ప్రాప్స్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. మీకు ఎందుకు ఇలా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఇస్తున్నాం, డేటా అనేది ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్‌కి ఎలా పాస్ చేయాలో మీకు డీటెయిల్‌గా తెలుస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ నేను మీకు అమెజాన్ వెబ్సైట్ అయితే ఒకసారి చూపిస్తాను. చూసారు కదా! ఇదంతా హోమ్ పేజ్. సో, ఈ హోమ్ పేజ్ అనేది ఒక కాంపోనెంట్. హోమ్ పేజ్ అన్న కాంపోనెంట్‌లో మనం ఈ కార్డ్స్ ఉన్నాయి కదా! ఈ కార్డ్స్ అనేవి వేరే కాంపోనెంట్స్. అలాగే ఈ నావ్ బార్ అనేది ఇంకో కాంపోనెంట్. ఈ ఫుటర్ అనేది ఇంకొక కాంపోనెంట్. వీటన్నిటిని మనం హోమ్ పేజ్ అన్న కాంపోనెంట్‌లో ఇంజెక్ట్ చేసి, ఆ హోమ్ పేజ్ అన్న కాంపోనెంట్‌ని మనం యాప్‌లో ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అలాగే మనకి కాంపోనెంట్స్ అనేవి రీయూజబుల్ కోడ్స్ అనమాట. అంటే ఇప్పుడు హోమ్ పేజ్‌లో మనకి నావ్ బార్ అనేది ఉంది. అలాగే ఈ బెస్ట్ సెల్లర్స్ అనే ఒక పేజ్ ఉంది కదా! మనకి నావ్ బార్ ఉంది. అలాగే టుడే డీల్స్ ఉంది. ఇక్కడ ఇక్కడ కూడా సెర్చ్ బార్ ఉంది. అలాగే మనకి హోమ్ పేజ్‌లో కూడా మనకి సెర్చ్ బార్ ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం సెర్చ్ బార్ అన్న ఒక కాంపోనెంట్‌ని క్రియేట్ చేసి దాన్ని మనం ప్రతి చోట రీయూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇది మనకొక రీయూజబుల్ కోడ్ కూడా అవుతుంది కాంపోనెంట్ అనేది. అలాగే మనం ఒక కాంపోనెంట్‌లో వేరే కాంపోనెంట్స్‌ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ హోమ్ పేజ్ అన్న కాంపోనెంట్స్‌లో నేను ఈ కార్డ్స్‌ని ఇంక్లూడ్ చేస్తున్నాను. అలాగే నావ్ బార్‌ని ఇంక్లూడ్ చేస్తున్నాను. సెర్చ్ బార్ ఇంక్లూడ్ చేస్తున్నాను. అలాగే ఫుటర్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇవన్నిటిని వేరే వేరే కాంపోనెంట్స్ అన్నిటిని ఒక కాంపోనెంట్‌లో ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఓకేనా? హోప్ మీ అందరికీ కాంపోనెంట్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మనం అసలు ఫంక్షనల్ కాంపోనెంట్‌కి, క్లాస్ కాంపోనెంట్‌కి డిఫరెన్స్ ఏంటి? మనం ఫంక్షనల్ కాంపోనెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? క్లాస్ కాంపోనెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అంటే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ ఏ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నారు? ఎందుకు యూజ్ చేస్తున్నారు కూడా తెలుసుకుందాం. ఓకేనా? అలాగే మనం ఈ ఎక్స్‌పోర్ట్ అంటే ఏంటి? ఇంపోర్ట్ అంటే ఏంటో కూడా మనం ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.